హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు 2 రెసిపీస్ని ఒకేసారి చేసేద్దాము. ఇందుకోసం కొద్దిగా పెసరపప్పును తీసుకుని బాగా కడిగి వాష్ చేసుకున్న తర్వాత అందులో కావాల్సినవన్నీ క్యాబేజీ, టమోటా, చిల్లీస్, కర్రీ లీఫ్ అన్నీ కడిగి ఒక బౌల్లో వేసుకున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేశాను. దీని మీద లిడ్ పెట్టాను. ఈ బౌల్ని తీసుకుని ఆల్రెడీ కుక్కర్లో నేను కింద బౌల్లో ఒక రైస్ పెట్టాను. ఇప్పుడు మనం కుక్కర్ లిడ్ని క్లోజ్ చేద్దాము. ఒక 4-5 విజిల్స్ హై ఫ్లేమ్ మీద వచ్చిన తర్వాత చల్లారాక దాల్ మ్యాషర్తో పప్పుని బాగా మెదుపుకుంటే సరిపోతుంది. ముందుగానే కొంచెం వేడి నీళ్ళల్లో చింతపండు నానబెట్టుకుని పెట్టాలి. తాలింపులో ఖచ్చితంగా వేయవలసింది ఇంగువ, మెంతులు. దీంట్లోనే చింతపండు పులుసు కాసేపు వేడి చేసి మనం మెదిపిన పప్పుని ఇందులో వేసి ఉప్పు, కారం, పసుపు అన్నీ యాడ్ చేసిన తర్వాత కొంచెం పప్పు ఉడికాక వాటర్ యాడ్ చేయాలి. ఫైనల్గా కొత్తిమీర. మనం ఫైనల్ టేస్ట్ కోసం సాంబార్ పౌడర్ కొంచెం యాడ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది. మనకి రైస్, పప్పు రెడీ.